తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం హైదర్షా కోట్ గ్రామంలోని శాంతినగర్ కాలనీలో శ్రీ 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 ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద ఆధ్యాత్మిక సందడి నెలకొంది. దేవతా సౌరభాలు వెలివిరిశాయి. నిర్విఘ్నంగా విగ్రహాల ప్రతిష్టాపన భక్తుల సమక్షంలో మరియు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తదితర ప్రముఖులు రాగా అంగరంగ వైభవంగా ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. భక్తి పారవస్యంతో దేవాలయ ప్రాంగణం మారుమోగిపోయింది. శ్రీ 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 లక్ష్మీ గణపతి మరియు శ్రీ రామలింగేశ్వర దేవతామూర్తుల ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. నిర్ణీత కాలానికి ప్రతిష్టాపన జరిగింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన వితరణ కూడా జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు మరియు పూజారికాలు నిర్వహించారు. వాస్తవానికి రెండవ రోజు శుక్రవారం ప్రతిష్ఠించాల్సిన విగ్రహాలకు పంచామృత పూజ జరిగింది. హనుమాన్ దేవాలయం వద్ద మరియు నూతనంగా ప్రతిష్ఠించిన గణపతి మరియు శ్రీ రామలింగేశ్వర దేవతల వద్ద ఆయన పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని పేర్కొన్నారు. నిష్ఠాతులైన పండితులచే ఈ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీ 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 ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థాన కమిటీ చైర్మన్ బి రెడ్డప్ప మరియు ఆలయ కమిటీ సభ్యులు మరియు ప్రధాన పూజారి పేర్కొనడం జరిగింది. పూజా పర్యవేక్షకులుగా పురోహితులు బ్రహ్మశ్రీ కిరణ్ పంతులు వ్యవహరించి విజయవంతంగా శాస్త్రోక్తంగా ప్రతిష్ట కార్యక్రమాలను పూర్తి చేశారు. మొదటి రోజు మరియు రెండవ రోజు కూడా పూజాది కార్యక్రమాలు జరగగా మరోవైపు భక్తులు పెద్ద ఎత్తున విచ్చేయడం జరిగింది. పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. ఈ పంజాబ్ రాష్ట్రంలో ఆడవాళ్ళకు పంజాబ్ రాష్ట్రంలో అవి పక్కన పెట్టేసి అట్లీస్ట్ సుమారు వస్తే ఫోన్కి వచ్చిన మనకు వచ్చి